జ్ఞానధార అని ఎవరో నాకు బహుమతిగా పంపించారు. అది చింపిన తర్వాత గుర్తొచ్చింది ఎవరు పంపారో చూడలేదని. సో మిగతా అన్ని పుస్తకాలకి ఎవరు పంపించారో ఇంపార్టెంట్, కానీ ఈ పుస్తకానికి కాదు. ఇది సద్గురు సుబ్రహ్మణ్యం గారి రకరకాల వ్యాఖ్యలు, రకరకాల వ్యక్తులతో ఆయన కాన్వర్జేషన్స్, ఇవన్నీ ఇందులో పొందుపరచబడ్డాయి. జ్ఞాన శిశువు, ఆ తర్వాత మౌన భాషణం, ఇట్లాంటివన్నీ. అయితే ఎప్పుడు నేను సద్గురు సుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పినా లేదా అట్లాంటి వ్యక్తుల గురించి చెప్పినా ఒక్క మాట ఖచ్చితంగా చెప్తా. అదేంది, సద్గురు సుబ్రహ్మణ్యం గారు అనే వ్యక్తి గురించి నేను మాట్లాడట్లే. నాకు వ్యక్తి మీద ఆసక్తి లేదు, స్థితి పట్ల మాత్రమే ఆసక్తి. నేను రమణ మహర్షి అన్నప్పుడు, భగవాన్ ఓషో అన్నప్పుడు, లేకపోతే నీమ్కరోలి అన్నప్పుడు, లేకపోతే నిసర్గదత్త అన్నప్పుడు, లేకపోతే ఆనందమయ్య అన్నప్పుడు, మార్ప అన్నప్పుడు, లేదా బుచ్చారెడ్డి అన్నప్పుడు, లేదా నేను కొన్ని విషయాలు చెప్పినప్పుడు స్థితికి సంబంధించిన విషయాలు చెప్తా, కానీ వ్యక్తి ప్రాధాన్యత ఏముండదు. సో వ్యక్తి ప్రాధాన్యత, వ్యక్తి ఆరాధన పోతే తప్ప విషయం బోధపడదనేది సుస్పష్టం. అది ఎవరిష్టం వాళ్ళది. ఇందులో జస్ట్ ఒక పేజ్ ఓపెన్ చేస్తే నాకు ఎప్పుడో తెలిసిన కథని మళ్ళీ కనిపించింది. ఆ కథని ఇంకొన్ని రకాలు కూడా చెప్తారు. సో ఇది ఒక సూఫీ స్టోరీ బేసికలీ. ఆ సూఫీ స్టోరీ ఏంటంటే, కాబూల్ నగర వీధుల్లో ఒక గురువు తన శిష్యుడు, యంగ్ ఫెలో, ఓ గాడిద, ముగ్గురు వెళ్తున్నప్పుడు ఎవరో అన్నారంట, పెద్ద ఆయన నీకు బుద్ధి లేదా, మంచి గురువు మీద, మన గాడిద మీద కూర్చొని పోవచ్చు కదా అంటే, మరి ఏం చేద్దామని శిష్యుని అడిగాడు. వాళ్ళు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది గురువుగారు అని. గురువు పైన ఎక్కి కూర్చున్నాడు, శిష్యుడు తాడు పట్టుకున్నాడు, గాడిద మీద గురువు వెళ్తున్నారు. వీధి మలుపు తిరగగానే ఇంకెవరో వచ్చి తిట్టారంట, బుద్ధి లేదా నీకు, అంత చిన్నపిల్లవాడిని నడిపిస్తున్నావు, వాడిని గాడిద మీద కూర్చోబెట్టి నువ్వు నడవరాదు అన్నాడు. అప్పుడు గురువు మళ్ళీ వీడి దిక్కు చూశాడు. ఏం చేద్దామంటే, వాళ్ళు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది, నేను చిన్నపిల్లవాడిని కదా, నేనే కదా గాడిద మీద కూర్చోవాల్సింది, నా బుడ్డి కాళ్ళు నొప్పిలేస్తాయి కదా. మళ్ళా శిష్యుడు గాడిద మీద కూర్చున్నాడు, గురువు నడుస్తున్నాడు. మళ్ళీ వీధి మలుపు తిరగగానే గాడిద మంచి బలంగా ఉంది, అనవసరం నడిచిపోతున్నాం ఎందుకు, ఇద్దరు దాని మీద కూర్చొని వెళ్ళొచ్చు అన్నారు. మళ్ళీ శిష్యుని వైపు చూసి ఏమిటని అడిగితే వాళ్ళు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది గురుగారు, రండి మీరు కూడా కూర్చున్నారంటే ఇద్దరు కూర్చున్నారంట. మళ్ళీ వీధి మలుపు తిరగగానే ఎవడో అన్నాడంట, బుద్ధి ఉందా అసలు మీకు, అంత చిన్న గాడిద మీద దున్నపోతులాగా ఇద్దరు కూర్చున్నారు, దిగండి ఫస్ట్ అని. మళ్ళీ పిల్లవాడి వైపు చూస్తే కరెక్టే అనిపిస్తుంది గురుగారు అంటే ఇద్దరు దిగారంట. దిగిన తర్వాత ఎవడో అన్నాడంట, ఫస్ట్ దగ్గర చూస్తే నేను గాడిద నడిపిస్తున్నారు, దాన్ని మోసుకెళ్ళడం తెలియదు అన్నారంట. ఇంతసేపు అది మిమ్మల్ని మోయడమే కానీ అంటే గాడిదని మీద వేసుకొని ఇద్దరు మోసుకొని వెళ్తున్నారంట. ఆ తర్వాత వాళ్ళు బోటు మీద జర్నీ చేస్తూ ఇంకో దగ్గరికి వెళ్ళాలి. ముగ్గురు బోట్ ఎక్కారు. ఒక్కొక్కరికి రూపాయి అనుకుందాం ధర, టికెట్ ధర. ఇప్పుడు టికెట్ అనుకుంటూ వస్తుంటే ఆ కండక్టర్ అన్నాడు అనమాట, గాడిద కూడా ఒక ప్రాణి, అందుకని దానికి కూడా రూపాయి ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు. ఏం చేద్దామంటే, అతను చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది గురుగారు, ముగ్గురికి 3 రూపాయలు అని తీయబోతుండగా ఎవడో అన్నాడంట, మీకు అసలు బుర్ర ఉందా, గాడిద కీత వస్తుంది, నీళ్ళలో వేయండి, దాన్ని తాడు పట్టుకోండి, హాయిగా మీరు 2 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతుంది, గాడిద మీతో పాటు ఇదుకుంటూ వస్తుంది అన్నాడు. మళ్ళీ గురువు వీడి దిక్కు చూస్తే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది గురువు అని గాడిద నీళ్ళు వేసినట్టు వేసి తాడు పట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంకెవరు అన్నారంటే, టికెట్ తీసుకునే లోపు నీళ్ళల్లో బరువు ఉండదు, మామూలుగా బరువు ఉంటుంది. సో గాడిద నీళ్ళల్లో ఈజీగా బరువు మోయగలుగుతుంది. ఈ పిల్లవాడిని గాడిద మీద కూర్చోబెట్టు, ఆ తాడు నువ్వు పట్టుకో, తద్వారా నీకు రూపాయలోనే వెళ్ళిపోవచ్చు అంటే గురువు ఏం చేశాడు, శిష్యుని దగ్గర చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది, నీళ్ళలో దిగి గాడిద ఎక్కాడంట. మళ్ళీ టికెట్ తీసుకుందాం అనుకునే లోపు నువ్వు కూడా గాడిద మీద ఎక్కితే అయిపోతుంది కదా, నీళ్ళలో గాడిద బరువు మోస్తుంది, నీళ్ళ మీద మోయడం కష్టం కానీ అని అనుకుంటుండగా ఒడ్డు రానే వచ్చింది. అయ్యో గురువుగారు మీరు కూడా ఎక్కితే అయిపోయేది. అంతలో గురువుగారు రూపాయి ఇచ్చేశాడు. ఆ ఒడ్డు చీరగానే ఆ గాడిద కొండ మీదకి ఎక్కి గట్టిగా ఓండ్ర పెట్టిందంట. అక్కడి నుంచి దుంకి సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందంట. శిష్యుడు ఆశ్చర్యపోయాడు, ఎందుకు అట్లా చేసిందంటే,
పక్క వాళ్ళ సలహాలు అంటే జీవితం అట్లే ఉంటుంది అన్నాడు. సో ఈ కథ ఇందులో ఇంకొక రకంగా చెప్పారు ఆయన. సద్గురు సుబ్రహ్మణ్యం గారి వ్యాఖ్య ఏంటంటే, ఇలా జనాల సలహాలు తీసుకుంటూ పోతే చివరికి విషయం అపహాస్యం అయిపోతుంది. సో డోంట్ టేక్స్ టూ మెనీ అడ్వైసెస్. దానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఇప్పుడు నేను చెప్పే యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ కూడా ఈ కాంటెక్స్ట్కి మ్యాచ్ అవుతుంది. యుజి కృష్ణమూర్తి అన్నట్టు, నా పాట నేను పాడుకుంటున్నా, వింటే వినండి, నచ్చుకుంటే వెళ్ళిపోండి అన్నాడంట. అట్లా ఉండాలి వైఖరి. ఒకరి సలహా తీసుకుని కోకిల కూయదు, కూశాక ఎలా ఉంది అని ఎవరిని అడగదు. ఎగ్జాక్ట్లీ మన ఛానల్ ఏమంటారు ప్రిన్సిపలే అది. నా పని నేను చేస్తున్నా, నేను నచ్చితే చూడు, లేకపోతే లేదు. ఋషి తన అనుభవంలో తానుంటాడు స్థిరంగా. అభిప్రాయ సేకరణ చేయడు, ఒక్కరి ఆమోదం కూడా కోరడు, చివరికి తన ఆమోదాన్ని కూడా. అంటే సంశయం లేని స్థితి ఋషి స్థితి అని చెప్తున్నాడు. అది 100% కరెక్ట్. నేను ఎందుకు ఆశ్చర్యపోతా అంటే, నేను చెప్తున్న విషయాలకి ఈక్వావలెంట్ ఎక్స్ప్రెషన్ చాలా రోజుల తర్వాత చూసిన నేను. అది కూడా ఇంత పుస్తకాల్లో. కొందరు అట్లా జీవించిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ వ్యాఖ్యలు బయటికి రావు. సో సద్గురు సుబ్రహ్మణ్యం గారి చుట్టూ ఉన్న పట్టయ్య, లేకపోతే జగదాంబ, ఇట్లాంటి కొందరు ఫ్రెండ్స్ వల్ల, బాబు గారి వల్ల, వాళ్ళు ఓపిక్గా వాళ్ళ కాంటెక్స్ట్ని మాట్లాడిన దాన్ని గౌరవించి ప్రింట్ చేస్తున్నారు. ప్రజలకు ఒక అవకాశం, యూ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఎవరు అభిప్రాయ సేకరణ చేసిన కళాకారుడు చేస్తాడు. చప్పట్లు ఆశించేవాడే కళాకారుడు. ఇవే కళాకారుని లక్షణాలు. సేమ్ థింగ్. ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడే యూ బికమ్ ఆర్టిస్ట్. ఎక్స్పెక్టేషన్ లేకపోతే యూ బికమ్ ఆర్ట్ ఇట్ సెల్ఫ్. సో ఋషి అనేవాడు తటస్థ జీవి, కానీ అతని ద్వారా మహాకార్యాలు చేయబడతాయి. ఎందుకు? తను ఏం చేస్తున్నాడన్న దానికి పర్పస్ అంటే లిమిటేషన్ ఉంటుంది కాబట్టి, పర్పస్ తీసి పక్కన పెడితే తను ఎంత చేయగలడో అంత చేయగలడు అనమాట. ఎందుకు? తనలో ఈగో లేని కారణంగా తను చేసేది పరిపూర్ణంగా చేస్తాడు. రెండోది క్లెయిమింగ్ ఉండదు, నేనే చేస్తున్నాను, నాకే పేరు రావాలి, నాకే గౌరవం రావాలి, ఇట్లాంటివన్నీ. తద్వారా అతను సర్వకాల సర్వావస్థల్లో హాయిగా ఉంటాడని ఒక కాంటెక్స్ట్. తర్వాత రమణ మహర్షి ఎగ్జాంపుల్. అన్నీ వదిలి అరుణాచలానికి వెళ్ళిపోయాడు. ఏ ప్రయత్నమూ చేయలేదు, ప్రయత్న శూన్యత. తను జస్ట్ ఊరికి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. కానీ చూడు, ఏ మనిషికి సాధించబడనన్ని గొప్ప విషయాలు సాధించబడ్డాయి. ఒక ఆశ్రమం ఏర్పాటైంది, తన సొంత విగ్రహం పెట్టారు, తను ప్రతిరోజు ఆరాధన జరుగుతుంది. ఎవరెవరో వచ్చి వాళ్ళ సలహాలు ప్రశ్నలకి సందేహాలు నివృత్తి చేసుకున్నారు. ఒక అరుణాచలం పుణ్యక్షేత్రం అయింది, గిరి ప్రదక్షిణం ఫేమస్ అయింది. చాలా చేసేవాడు, ఏమీ చేయలేడు లైఫ్లో. చువాంగ్సు కూడా ఇది అంటాడు అనమాట. ఎవరైతే చేసేవాడిగా కనిపిస్తున్నాడో వాడు ఏమీ చేయడు. ఎవడైతే ఏమీ చేయనట్టు కనిపిస్తున్నాడో, లేదా ఏమీ చేయనని స్పష్టంగా తెలుసుకొని చేస్తున్నాడో, వాడి చుట్టూ అద్భుతాలు జరుగుతాయంట. ఇక్కడ విషయం ఏంది? కర్తగా ఉన్న నీవు తప్పుకోవాలి. అప్పుడు నిజమైన పనితనం అనుభవంలోకి వస్తుంది. కర్త ఉన్నంత వరకు, ఎక్స్పెక్టేషన్ ఉన్నంత వరకు ఆ ఎక్స్పెక్టేషన్కి మ్యాచ్ అయ్యే పనే చేస్తావు, నువ్వు నిజమైన పని ఎప్పుడు చేయవు. సో ఖాళీగా ఉండడమే శరణాగతి. ఖాళీగా ఉండడం అంటే నిన్ను బాధించే ఆలోచనలు కానీ, నిన్ను ఉత్తేజపరిచే ఆలోచనలు కానీ, నిన్ను ఆనందపరిచే ఆలోచనలు కానీ, నిన్ను బాధ పెట్టే ఏమీ లేవు. ఉంటే నిష్కామకరం ఉంది, లేదా సాక్షి ఉంది. సో సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఎవరో అడిగారంట, నన్ను నేను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అప్పుడు ఆయన ఇచ్చిన జవాబు అద్భుతం. అసలు నిన్ను నువ్వు మర్చిపోవాలి తెలుసుకోవడం తర్వాత. అసలు ఎవడరావే నువ్వు? నీ కోడి దమాక్తో నువ్వు కొంతే తెలుసుకుంటావు. దాన్ని పక్కన పెడితే తెలుసుకున్నా తెలుసుకోకపోయినా తెలుసుకోబడేది ఆల్రెడీ ఉంది. ఎందుకంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు. సో తెలుసుకోబడేది, తెలుసుకునేది రెండు నువ్వే. ఈ తెలుసుకునే ప్రక్రియను పక్కన పెట్టు, తెలుసుకోబడింది ఆల్రెడీ ఉంది. ఇది చాలా చిన్న విషయం, అర్థమైతే అద్భుతం, అర్థం కాకపోతే గందరగోళం అసలు. సో చాలామందికి ఆధ్యాత్మికత సరిగ్గా వ్యాఖ్య చిక్కని కారణంగా చాలా అనవసర ప్రహసనాల్లో పడతారనమాట. సో వాటిలో పడకండి, ఉన్న చోటనే హాయిగా ఉండండి. నేను నా ఆత్మకథలో రాసుకున్న ఒక లైన్ చెప్తా, నచ్చితే ఉంచుకోండి, లేకపోతే తీసి అవతల నూకండి, డజంట్ మ్యాటర్. అదేమిటి?
నువ్వు ఉన్న ఊరే పుణ్యక్షేత్రం, నీ ఉన్న గదే దేవాలయం, నువ్వు కూర్చున్న చోటే గర్భగుడి. నీవే, ఇంకా చెప్పను, నీ ఇష్టం, ఎలా అయినా అనుకో. అమ్మవారా, దేవుడా, పరమాత్మన, మూల విరాట్ట, వాట్ ఈజ్ ఇట్? యూ డిస్కవర్, యూ డిసైడ్. ఈ ప్రపంచంలో మన భారతీయులు చేసిన ప్రయోగాలు ఎవరు చేయలేదు. నువ్వు ఏ దేవాలయానికి పోయినా విగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుందా రటేసను? గర్భగుడిలో ఉంటుంది కదా. కానీ ఒక దేవాలయం కట్టారు మనోళ్ళు, దాంట్లో విగ్రహం ఉండదు, జస్ట్ గర్భగుడి ఉంటుంది. దాంట్లోకి ఎవడు పోతే వాడే శివుడు అన్నట్టు. గర్భగుడిలోకి నువ్వు పోతే నువ్వే శివుడు అన్నట్టు. అక్కడ అది ఎక్కడో తమిళనాడులో ఎక్కడో ఉంది. ఎంత గొప్ప కాన్సెప్ట్ అది. అట్లా నీ గది దేవాలయం అనుకో, ఆ దేవాలయం అనుకుంటే నువ్వు అందులో తిరిగేది దేవుడే. అట్లా కాకుండా నీ గది ఆఫీస్ అనుకుంటే నువ్వు ఎంప్లాయ్ అవుతావు. నీ గది బార్ అండ్ రెస్టారెంట్ అయితే నువ్వు తాగుబోతుగా తిరుగుతావు ఇంట్లో. నీ గది ఎందుకు డిసైడ్ చేయి బై ఫస్ట్. సో నీ గది దేవాలయం అయితే నువ్వే దేవుడు అంతే. ఇప్పుడు నిజమేనా కాదని అడక్కింగా, జస్ట్ లీవ్ ఇట్. సో దేవుడు లేదా భగవతత్వం అంటే మనిషి కాదు, క్వాలిటీ. జస్ట్ బికమ్ దట్ క్వాలిటీ అంతే. అంటే ఏ న్యూసెన్సెస్ లేని ఒక స్థిరచిత్తంలో అట్లా లయమయ్యి నీకు తోచిన పని చేసుకుంటుండు. పని లేనప్పుడు సాక్షి ఉండు. నీతో ఎవరైనా ఉంటే సామరస్యంగా ఉండు. అన్నిటి పట్ల సమాన ఎరుకతో ఉండు. అన్ని పనులు సమశ్రద్ధతో చేయి. అంతకుమించి ఏముంది? నథింగ్. ఇది ఆనంద భైరవి యొక్క కొంచెం ఫ్లేవర్. ప్రస్తుతానికి ఇంతే. రీసా రసోవైసా వీలైతే సరదాగా చదవండి ఇటువంటి పుస్తకాలు. మీ మనస్సును పక్కకు పెట్టి చదవాలి. మీకున్న ధారణలు చదివితే తప్పుగానే ఇది అర్థమవుతుంది. జస్ట్ బికమ్ ఎన్ ఈగోలెస్ రీడర్ అంతే. చాలా అర్థమైనా కాకుండా అప్పుడు సమగ్రంగా నువ్వు చూసినట్టు దానివైపు. రీసా రసోవైసా.